చాలామంది ఏంటంటే H1B వీసా మీద ఉండి జాబులు పోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా జాబులు దొరకట్లేదు చాలామందికి. ఏంటంటే బ్యాకప్ రన్ ఔట్ అయిపోవటము. అంటే ఏంటంటే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికి జాబులు ఉన్న వాళ్ళుంటారు. కొంతమందికి ఓన్లీ సింగిల్ జాబ్ ఉన్న వాళ్ళే ఉండుంటారు. వాళ్ళకి బ్యాకప్‌లు ఉండకపోవచ్చు. కొంత ఏంటంటే మనం రెగ్యులర్ రొటీన్ లైఫ్‌లో జాబ్ ఉంది, సాలరీ వస్తుందంటే ఇండియాకి పంపించుకునేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే అక్కడ ఏదైనా స్థలం, పొలమో ఏదో కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో పంపిస్తుంటారు. అలాంటప్పుడు మనకి బ్యాకప్ ఉండదు. అలాంటి సిట్యుయేషన్‌లో సడెన్‌గా జాబ్ పోయిందనుకోండి. సో, ఏమవుతదంటే అటు ఇండియా ఎళ్ళలేక, ఇక్కడ ఉండలేక, ఏం జేయాలో అర్థం గాక, జాబ్ చేయలేక, సో, ఇలా పేరోల్ మెయింటైన్ చేసుకుంటా చాలామంది అలా ఉంటున్నారు. పేరోల్ మెయింటైన్ చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే జనరల్‌గా కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. సో, అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అదైతే తెలియదు గానీ, బట్ ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డెట్ ఒకవేళ మీరు గనక ఎనీ రీజన్ మీ దగ్గర బ్యాకప్ లేక మీరు క్రెడిట్ కార్డ్ మీద డబ్బులు కనుక వాడుకొని ఇండియా వెళ్ళిపోదాము అనే ఆలోచన చేస్తే మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఓకే, దాని గురించి పర్టికులర్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే సారా గొంజాల్స్ రీసెంట్గా పెట్టినటువంటి ఒక వీడియోలో ఆమె డైరెక్ట్గా చెప్పింది, మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి డైరెక్ట్గా పనిచేస్తున్నాము. సో ఆ వీడియో సోర్స్ లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూడండి. మళ్ళీ మనం మొత్తం అంతా ప్లే చేసి అదంతా డిస్కషన్ అవసరం లేదు. అందులో ఆమె క్లియర్గా చెప్పింది, మాకు చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి, వచ్చిన ఇన్పుట్స్ వచ్చినట్టు మేము వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి. ఓకే, అందులో మన వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అని చెప్పి చెప్పింది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదంతా పక్కన పెట్టేస్తే అందులో ఎవరో ఒక అతను ఎవరి బిహాఫ్ ఆఫ్ సంబడి అనానమస్గా ఇంకొకళ్ళని అంటే జనరల్ పబ్లిక్ని అడిగినటువంటి క్వశ్చన్. మరి అది ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది అవన్నీ నాకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసేటప్పుడు అసలు మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో కొంచెం ఆలోచించుకొని పోస్ట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశము. ఒక్కసారి నేను ఈ వీడియో చూపిస్తా, చూడండి. మీరు చూసిన తర్వాత మనం టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే. 3-year visa, a 30-year mortgage, I don't know. And then they rack up a bunch of credit card debt. We lost our jobs and our grace period is ending soon. We may be forced to return to India. However, we have approximately $80,000 in credit card and personal loan debt and do not have sufficient funds to repay it. What options do we have? What are the implications if we are unable to make payments over the next 6 months? More importantly, this is what they really wanted. This is what they're really getting at. Can collection agencies contact us in India? So they're like, I just want to make sure, like, I'm coming here, I'm scamming the system, I'm racking up a bunch of credit card debt, and then I'm getting the hell out of Dodge. And how the credit card company is going to pay for that, I don't know. Is it going to be passed to the consumer? Usually is. But that's not really my problem, because if they can't catch me in India from collection agencies, oh freaking well. Oh freaking well. That's how they feel. That is what is happening in this country. So I, for one, am obviously encouraged by the movements that the Trump administration is making, and there is much more. There are many more movements that need to be made, but, hopefully are. రైట్. ఇది ఆమెకి ఎక్కడి నుంచి దొరికిందో సోషల్ మీడియాలో తెలీదు. సోషల్ మీడియా అనేది ఓపెన్ టు పబ్లిక్ అనమాట. ఏం డిస్కస్ చేయాలి, ఏం డిస్కస్ చేయకూడదు అనేది కొంచెం ఇప్పుడు $80,000 వర్త్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డెట్ అనేది అది ఎలా క్లియర్ చేయాలి, దానికి ఏమన్నా జనరల్గా క్వశ్చన్ అది పబ్లిక్లో అడిగేటప్పుడు కూడా ఏంటంటే ఇండియాకి ఏజెన్సీస్ వచ్చి పట్టుకోరా, మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం సిచ్యువేషను, అనేబుల్ టు పే, జాబ్ లాస్ట్, ఇలాంటివన్నీ కాదండి కరెక్ట్గా. యాక్చువల్గా అది మీనింగ్ ఇప్పుడు ఆమె చెప్పింది ఎలా ఉందంటే ఆబ్వియస్లీ ఇంకా మీరు క్రెడిట్ కార్డులు వాడతారు, కట్టకుండా వెళ్ళిపోతారు అన్నట్టు ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ $80,000 మీ దగ్గర డబ్బులు లేవు, మీరు పేబ్యాక్ చేయాలి. పేబ్యాక్ చేయకుండా అయితే వెళ్ళలేరు కదా. సో చాలామంది కూడా నాకు కూడా ఇంతకుముందు ఎవరో 2-3 ఇట్లా క్రెడిట్ కార్డులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్, అది ఇది లోన్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు. సో అదేంటంటే ఇప్పుడు మీ ఇంటెంట్ కరెక్ట్ కావచ్చు, మీరు అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి అని అడుగుతుండొచ్చు. దాంతోపాటు అక్కడ మీరు మెన్షన్ చేసింది కలెక్షన్ ఏజెంట్స్ ఇండియాకి వచ్చి అడుగుతారా, పట్టుకుంటారా అనే ఆ ఒక్క వర్డింగ్లో చాలా ఎత్తుక్కోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇక వదిలేసేసి వెళ్ళిపోతామా డబ్బులు కట్టకుండా అన్నట్టు. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు పబ్లిక్లో అడగటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్టే కాదు. అసలు ఒకటేంటంటే
క్రెడిట్ కార్డ్ డెట్ ఉంది అంటే కంపల్సరీ కట్టాలి. క్రెడిట్ ఏజెన్సీస్ అనేవి సీరియస్‌గా ఉంటాయి. ఓకే. మీరిప్పుడు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఆ ఏజెన్సీలు ఎంబటే వచ్చి మీ ఇంటికొచ్చి మీ డోర్ తలుపు తట్టవు. ఎందుకంటే అది అబ్రాడ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి. సో, వాళ్ళంటూ కొంత ఇంటర్‌పోల్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఓవర్‌నైట్ మీ దగ్గరికి ఎవరొచ్చి తలుపు తట్టినా, తట్టకపోయినా ఏంటంటే మళ్ళీ మీరు అమెరికా వెళ్దాం అనుకుంటారు కదా! ఏదో ఒక రోజున సిట్యుయేషన్ బాగుపడ్డప్పుడు, మీ వీసా వచ్చినప్పుడు, మీ కంపెనీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకున్నప్పుడు, ఇంకొక రీజనో ఏదో ఒక రోజున మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అప్పటికి ఏమైతది మీ పేరు మీద ఒక డెట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతది. అది వాళ్ళు క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు నెల రోజులు చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. ఏమవుతది మీ అటార్నీకో తీసుకెళ్ళి ఇస్తారు. మీ మీద ఒక కంప్లెయింట్ రైజ్ అవుతది. అది సింపుల్‌గా వదిలేయరు కదా! $80,000 వర్త్ ఆఫ్ డెట్‌ని వాళ్ళు సింపుల్‌గా వదిలేస్తారా? వదిలేయరు. ఖచ్చితంగా అది ఒక స్టేజ్‌కెళ్తది. అది కోర్టుల దగ్గరికెళ్తది. మీకు నోటీసులు పంపిస్తుంటారు. ఇదే రేపు పొద్దున ఇమ్మిగ్రేషన్ వాళ్ళ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనుకోండి, మళ్ళీ మీరు నెక్స్ట్ టైం అమెరికా వద్దాం అనుకుంటున్నా, అప్పుడు మీకు బ్రేక్ పడతది. రేపు పొద్దున మీరు మళ్ళీ ఏ ఇంటర్వ్యూకో, స్టాంపింగ్‌కో ఎళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లమ్ వస్తది. సో, ఎప్పుడైనా గానీ ఒకటేంటంటే నా ఉద్దేశము క్రెడిట్ ఏజెన్సీస్ తోటి ఎప్పుడు గేమ్స్ ఆడకూడదండి. బ్యాంక్ లోన్‌లు గానీ, క్రెడిట్ కార్డ్‌లు గానీ. చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కడో అమెరికాలో క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇండియా వెళ్ళిపోతే ఎవడు మనల్ని పట్టించుకోదే అనుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి క్రెడిట్ ఏజెన్సీలు అలా ఉండవు. వాళ్ళు వసూలు చేయాలనుకుంటే చేస్తారు. పోనీ మీ మీద అమెరికాలో అయితే ఏదో ఒక ఖచ్చితంగా నెగెటివ్ ఇదనేది ఉంటది. కంపల్సరీ ఆ కేసు ఫైలు అది ఏదో ఒకటి ఉంటది. మళ్ళా నెక్స్ట్ టైం మీరు ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితది. లేదు అంటే ఒక్కొక్కసారి అంత అమౌంట్ హెవీ అమౌంట్ ఉందనుకోండి చెప్పలేము. వాళ్ళు ఇండియన్ క్రెడిట్ ఏజెన్సీతోని మాట్లాడొచ్చు, రికవర్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఏం డిస్కస్ చేస్తున్నారనేది కొంచెం ఆలోచించుకోండి. ఓకే. ఇలాంటివి ఏంటంటే రాంగ్ వే ప్రొజెక్ట్ అవుతాయి. మీ మీ ఇంటెంట్ ఎలాంటిది అనేది ఇప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్దాం అనుకున్నా కానీ దీనికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లు మీకు ఇంత డెట్ ఉంది. మీ దగ్గర డబ్బులు లేవు. ఒక్కటి ఆలోచించండి. మీరు జాబ్ పోయింది 60 డేస్ టైంలో పీరియడ్‌లో ఉన్నారని ఆ పర్టిక్యులర్ కామెంట్‌లో నేను చెప్తున్నా. జాబ్ పోయింది. మేము 60 డేస్ పీరియడ్ అయిపోతుంది. 80,000 వర్త్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డెట్స్ ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి జాబ్‌లో ఉన్నట్టే కదా అర్థం. ఇప్పుడు కదా జాబ్ పోయింది. మీరు ఇప్పుడు కదా ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటుంది. మరి 80,000 క్రెడిట్ కార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? సో, ఇది చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే క్రెడిట్ కార్డ్ వాడడం. నేను చాలా వీడియోలు చేశాను దీని మీద. అది ఏంటంటే మనకి తెలీదు. అనుకోకుండా ఒక కార్డ్ వాడతాం. దాన్ని క్లియర్ చేయడానికి ఇంకో కార్డ్ వాడతాం. ఫ్రాంక్లీ స్పీకింగు ఆ క్రెడిట్ కార్డ్ అప్ ఎలా అవుతదండి? యాక్చువల్‌గా చెప్పండి. అంటే ఈయనకి ఎప్పటినుంచో జాబ్ లేదు. నాకు అర్థమైన దాని ప్రకారం ఆ కామెంట్ ఎవరైతే అంటే ఆ సోషల్ మీడియా పోస్ట్ ఎవరైతే పెట్టారో బిహాఫ్ ఆఫ్ సమ్‌వన్ అని పెట్టారు కదా! ఆళ్ళకి జాబ్ లేదు. జాబ్ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరోల్ రన్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. అగైన్ ఐ కుడ్ బి రాంగ్. బట్ $80,000 క్రెడిట్ కార్డ్ వర్త్ అంటే క్రెడిట్ కార్డ్ డెట్ అంటే నాట్ ఏ జోక్ కదా! సో, అంత అమౌంట్ ఎందుకు అవుతది? అవ్వదు. మహా అయితే ఒక 5,000, 4,000, 10,000 ఏదో అయితుండొచ్చు. అంత అమౌంట్ ఉంది అంటే వీళ్ళకి ఎప్పటినుంచో జాబ్ లేదనమాట. సో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో, ఇప్పుడు ఇలాగా ఒక లూప్ హోల్ ఓపెన్ అయిందంటే ఇది కూడా పబ్లిక్ ఏందంటే ఇలాగ ఎవరైనా సరే బ్యాంకింగ్ సిస్టమ్‌లో గనక మీరు తీసుకొని ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నా, క్రెడిట్ కార్డ్ ఎగ్గొట్టేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నా, మీ ఇంటెన్షన్ ఓకే. మీ ఇంటెన్షన్ తప్పు ఉండకపోవచ్చు. అయ్యో! నేను కడదాం అనుకుంటున్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు. లేకపోవటానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటది. అప్పుడు మొత్తం హిస్టరీ తవ్వడం మొదలుపెడితే ఏంటంటే అసలు మీకు ఎప్పటినుంచో జాబ్ లేదనే విషయం తెలిస్తే ఇంకా మీకు అసలు H-1B వీసాకే ప్రాబ్లమ్ వస్తది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే క్రెడిట్ ఏజెన్సీస్ తోటి మీరు మాట్లాడండి. వాళ్ళకి ఏదో ఒక రకంగా పే బ్యాక్ చేయడానికి ఆప్షన్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని లీగల్‌గా కొంత అమౌంట్ రైట్ ఆఫ్ చేస్తారు. కొన్ని క్రెడిట్ ఏజెన్సీస్‌కి ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా! ఇలాగ ఏంటంటే మీరు ఎగ్గొడితే డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కి ఇస్తారు వాళ్ళు. లేదు అంటే మీరు వాళ్ళతోటి మాట్లాడితే కొన్ని ఏజెన్సీస్ స్పెషల్లీ ఇలాంటివే డీల్ చేస్తూ ఉంటాయన్నమాట. చాలామంది చేశారు. ఇంతకుముందు క్రెడిట్ కార్డులు తీసుకొని ఒకవేళ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇంత కట్టగలుగుతాను. నాకు ఇంత నా వల్ల అవుతది. లేకపోతే మంత్లీ $50 కడతా, $100 కడతా. ఈవెన్ మీరు ఇండియాకెళ్ళిన తర్వాత అయినా సరే
ఎవ్రీ మంత్ యూ కెన్ పే బ్యాక్ ఇంత అమౌంట్ అనేది. కానీ అప్పుడు దానివల్ల ఏంటంటే మీ క్రెడిట్ హిస్టరీ అనేది పాడవదు. మీరు ఏది ఇప్పుడు ఎగ్గొట్టి వెళ్ళిపోతే మీ క్రెడిట్ హిస్టరీ ఉండదు. రేపు పొద్దున మళ్ళీ మీకు అమెరికా వచ్చినా సరే మీకు లోన్ రాదు, ఒక బ్యాంక్ లోన్ రాదు, ఒక హౌసింగ్ లోన్ రాదు, కార్ లోన్ రాదు, ఏమి రాదు. ఓకే, ఆ ఫైల్ మళ్ళీ రీసెట్ అయ్యే వరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎంతో సంథింగ్ పడుతుంది ఆ క్రెడిట్ ఫైల్ రీసెట్ అవ్వడానికి. సో ఇదంతా రిస్క్ తీసుకునే బదులు నిజాయితీగా వెళ్ళి చెప్పేసి నా పరిస్థితి ఇది, నేను టోట్ల కడదాం అనుకుంటున్నా, ఎంతో కొంత కట్టగలను అని చెప్పేసి కట్టండి. ఈ సిచ్యువేషన్ ఒక్కళ్ళదే కాదండి, నాతోటి ఇంతకుముందు ఫోన్ మాట్లాడిన వాళ్ళు 2-3 కూడా చెప్పారనమాట. జాబ్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతున్నారు అంటే ఇదే పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్గా తెలిసింది కాబట్టి. ఓకే, ఎస్పెషల్లీ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, అప్పులు. ఒక ఆయన కామెంట్ మెసేజ్ కామెంట్ సంథింగ్ ఏదో ఈమెయిల్ పెట్టారు నాకు, మర్చిపోయా. వాళ్ళ ఫ్రెండ్ అంట జాబ్ పోయింది, ఇక రేపు జాబ్ వస్తుంది, ఎల్లుండి జాబ్ వస్తుంది, రేపు జాబ్ వస్తుంది, అలాగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 months పైన ఇండియా నుంచి దగ్గర ఒక 40-50 లక్షలు ఇండియా నుంచి తెప్పించుకొని, ఏది అక్కడేం మళ్ళీ ఆస్తులు అమ్ముకొని తెప్పించుకోలే, అప్పు తెప్పించుకొని 50 lakhs క్రాస్ అయిపోయిందంట. స్టిల్ ఇంకా హోప్ ఉంది నాకు, నేను ఉంటా అని మొండిగా ఇంకొక 20 లక్షలు అప్పు తెప్పించుకున్నా అంట. అంటే ఆల్మోస్ట్ రీచింగ్ టు 1 crore అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అండి అది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ అప్పంతా తీర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది. రేపు పొద్దున ఎగ్గొడితే ఎంత గలీజ్గా ఉంటుంది. ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొడితే ఎంత ఘోరంగా ఉంటుంది. ఫ్రెండ్ని నమ్మకంతో నేను ఇచ్చాను ఒకసారి 1.5 lakh, ఇప్పుడు ఒక 15 years బ్యాక్ 2 weeksలో ఇస్తా అన్నాడు. ఇవాళ వరకు ఇవ్వలేదు. అది ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, దయచేసి క్రెడిట్ సిస్టమ్స్తోని గేమ్స్ ఆడకండి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఇలాంటివి డిస్కస్ చెయ్యకండి. ఓకే, మీ ఇంటెంట్ కరెక్టా తప్ప అనేది ఎవరికి తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం రాంగ్గానే ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం ఒక 4 హానెస్ట్గా షేర్ అయితే చేయండి, ఎందుకంటే చాలామంది కూడా ఇలాగే డెట్స్ మీద ఉన్నారు. ఓకే, బాయ్, హ్యావ్ గుడ్ డే.